చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ మాస్టర్ ఇన్ 30 డేస్ ఛాలెంజ్ మీకోసం. ఈ రోజు డే 2 లో మన వికాసాన్ని ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశాలు లేదా కారకాలు ఏంటి, వికాసానికి నేచర్ అండ్ నర్చర్ లో ఏది ముఖ్యమైనది అనే అంశాన్ని డిస్కషన్ చేద్దాము. నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనకు బిట్ మాక్సిమం ఈ ఇక్కడ నుంచి వస్తుంది. సాధారణంగా కవలలు మనకు రెండు రకాలుగా చూడవచ్చు మనము. ఒకటి విజాతి లేదా విరూపక కవలలు, డైజోగోటిక్ ఫెటర్నల్ ట్విన్స్ అంటాం దీన్ని. లేదా రెండోది సజాతి లేదా స్వరూపక కవలలు, మోనోజైగోటిక్ ఐడెంటికల్ ట్విన్స్ అని అంటాం దీన్ని మనం. అంటే రెండు వేర్వేరు అండాలు, రెండు వేర్వేరు శుక్రకణాలు ఒకేసారి విడుదలై ఫలదీకరణం చెందడాన్ని మనము విజాతి లేదా విరూపక కవలలు జన్మించడానికి సహాయపడతాయని చెప్పవచ్చు. ఇక్కడ డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా, రెండు వేర్వేరు ఉంటాయి. అప్పుడు జన్మించేటువంటి పిల్లలు ఎలా ఉంటారు? అప్పుడు మనకు ఇద్దరు మగ పిల్లలు పుట్టవచ్చు, లేదా ఇద్దరు ఆడపిల్లలు పుట్టవచ్చు, లేదా ఒక మగ ఒక ఆడ శిశువు జన్మించవచ్చు. కాబట్టి ఇక్కడ వేర్వేరు జన్యు నిర్మాణం జరుగుతుంది. ఇలా రెండు వేరువేరుగా జన్యు నిర్మాణం అనేది జరుగుతుంది. మరి సజాతి లేదా స్వరూపక కవలల్లో అంటే ఏంటంటే అండం ఒకటే ఉంటుంది, శుక్రకణం కూడా ఒకటే ఉంటుంది. ఈ రెండు కలిసి ఫలదీకరణం జరిగిన తర్వాత 2 ఎంబ్రాయిస్ గా ఫామ్ అవుతుంది అనమాట. రెండుగా విడిపోతాయి, అంటే ఒకటే అండము రెండుగా విభజన జరుగుతుంది. ఆ తర్వాత ఫలదీకరణం చెందడం అనమాట. 1 egg and 1 sperm from the parents can fertilize and then it splits into the 2 embryos. రెండు ఎంబ్రాయిస్ కి ఇది డివైడ్ అవుతుంది. సో ఎట్లా అంటే ఒకటే ఎగ్ ఒకటే ఉంటుంది, కానీ ఇందులో మనకు 2 ఎంబ్రాయిస్ ఇలా ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఒక బేబీ, ఇక్కడ ఒక బేబీ. అప్పుడు పుట్టబోయేటువంటి పిల్లలు ఎలా ఉంటారు? ఇక్కడ మనకు పుడితే ఇద్దరు మగ పిల్లలే పుడతారు, లేదా ఇద్దరు ఆడ శిశువులే జన్మిస్తారు. ఇక్కడ పుడితే ఇద్దరు మగ లేదా ఇద్దరు ఆడ. అంతేగాని ఒక ఆడ ఒక మగ పుట్టడానికి అవకాశం లేని కవలలు ఎవరంటే సజాతి లేదా స్వరూపక కవలు. ఐడెంటికల్స్, సేమ్ ఫీచర్స్ ఉంటాయి, ఫిజికల్ ఫీచర్స్ సేమ్ ఉంటుంది, చూడడానికి సేమ్ ఉంటుంది. ఇక్కడ ఒకే జన్యు నిర్మాణం అని చెప్పిన కదా, ఒకే ఎంబ్రాయిస్ ఉంటుంది. సైంటిస్టులు ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరంటే, ఇది ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. గోపి ఇలా చదవండి దాన్ని నిలువుగా. గోపి ఆవిడకైగా ఫ్రీ, గోపి ఆవిడకైగా ఫ్రీ, లేదా ఆవిడ గోపికగా ఫ్రీ, ఏదో ఒకటి. ఇది ఒక కోడ్, ఇది న్యూమోనిక్స్ అంటాం కదా. ఏదో ఒక రకంగా సైంటిస్ట్ పేర్లు అయితే గుర్తుపెట్టుకోవాలి. గోడాడ్, గోపి, పి అంటే పియర్సన్, ఆ అంటే ఆల్ఫోర్ట్, వి అంటే విన్షిప్, డా అంటే డగ్డల్, కే అంటే కెల్లా, గా అంటే గాల్టన్, అండ్ ఫ్రీ అంటే ఫ్రీమన్. ఇది చాలా సింపుల్ గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చూద్దాం. గో అంటే గోడాడ్. అతను ఎవరి మీద ప్రయోగం చేసిందంటే మార్టిన్ కల్లికాక్. ఈ పేరు ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గోడా, ఇక్కడ గోడా అనుకోండి. గోడ, కల్లి అంటే కళ్ళు దాగి గోడ ఎక్కిండు అనుకోండి. సింపుల్ గా కళ్ళు దాగి గోడ ఎక్కిండు. లేదా కాక్, కాక్ అంటే సెటిల్ కదా. ఈ కాక్ని కొడితే గోడ మీద పడ్డది, కాక్ని కొడితే గోడ మీద పడ్డది. అట్లా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన నోట్స్ కూడా నేను తయారు చేసి ఉన్నాను. ఈ మెటీరియల్ మీకు నేను షేర్ చేస్తున్నాను. సో ఆల్రెడీగా మీకు నేను మొదటి రోజు కూడా షేర్ చేశాను, చూడండి ఒకసారి. కింద నేను నా యొక్క వెబ్సైట్ అడ్రస్ కూడా మీకు ఇస్తున్నాను. అందులో కొన్ని లాగిన్ అయితే మీకు మెటీరియల్ అక్కడ కనిపిస్తుంది. ఇది చాలా సింపుల్, ఫ్రీగానే ఇస్తున్నానండి. మీరు నాకు చేయాల్సింది ఒకటే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.